నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ పేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మీ బాధ్యతగా స్వీకరించాలని. ఎందుకంటే ఇవి సామాజిక అంశాలు. ఈ సామాజిక అంశాలను ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేయటం అనేది బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఈ మధ్యకాలంలో అంటే ఒక దశాబ్దం పైగా సామాజిక పోరాటాలు జరగటం అనేవి అరుదుగా ఉన్నాయి. ఎవరైనా చేస్తే చంపేస్తాం కూడా జరుగుతూ ఉంది. మణిపూర్లో జరిగిన సామాజిక పోరాటాన్ని చంపివేయడం ద్వారా అణిచివేశారు. ఏదన్నా ధర్నాలు కానీ ర్యాలీలు కానీ పిలిపిస్తే ఇప్పుడు 2 రోజులు లేదా ముందు రోజే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. హౌస్ అరెస్ట్ అంటున్నారు పెద్దోళ్ళు అయితే. కుర్రాళ్ళని అయితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేస్తారు. ఉద్యమాలు జరగడంలా అసలు భారతదేశం యువత ఏమైపోయింది? ఏంటి స్పందన లేదు? ఎన్నో అవకాశాలను రాజ్యాంగ హక్కులను కోల్పోతున్నా ప్రజలు ముందుకు ఎందుకు రావడం లేదు? పోలీసు నిర్బంధం, హింసాయుతమైన ఆలోచనలు, ఇవన్నీ ప్రజలు ముందుకు వాళ్ళ యొక్క హక్కులను కోల్పోతున్నా పోరాటం చేయలేకపోవటాన్ని చాలా బాధగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత సమర్థవంతంగా 4 రోజుల పైగా శాంతియుతంగా ఈ మోదీ ప్రభుత్వాన్ని మొదటిసారిగా జంజీ పోరాటం మనువాదాన్ని వణుకు పుట్టించింది. ఈ వణుకు పుట్టించే క్రమంలో చాలామంది అపస్మారక స్థితికి లోనైనారు, తీవ్రంగా గాయపడ్డారు. ఈ లాఠీలకి బార్బీ వైరు, ఇనప ముళ్ళు చుట్టి వాటితో కొట్టడం జరిగింది. ఆడపిల్లల వస్త్రాలను చింపివేయటం, ఎంత ఘోరంగా వ్యవహరించారంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీసు ముసుగులు వేసుకొని లేక సివిల్ డ్రెస్సులో ఉండి లాఠీలు పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఈ యొక్క పోరాటాన్ని నాశనం చేయాలి. ఈ 20 తారీఖుతో ఇది ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదన్న రీతిలో నిజంగా ఈ 63లో ఎప్పుడో చైనా యుద్ధంలో భారతదేశం ఓడిపోయిందని చెప్తూ ఉంటారు మా చిన్నప్పుడు. ఆ సైనికుల్ని యుద్ధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ కరుడు గట్టిన ఈ మనువాదులు ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి సైనికుల్ని ఉపయోగించారు. నకిలీ దుస్తులతో వచ్చారు, యూనిఫామ్తో. చాలా ఘోరంగా అసలు ఆ దృశ్యాలు చూస్తుంటే నా కొడుకునే, నా కుమార్తెనే ఈ విధంగా చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ వ్యవస్థ? ఈ యొక్క దృశ్యాలను మనం రోజు పూజించే ఈ భజన ఛానల్స్ ఉంటాయి కదా, వాటిలో చూపించారు. ప్రజలకి ఇంకా సోషల్ మీడియాని ఫాలో అవటం, ఫేస్బుక్ కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ని వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేయరు. ఇంకా నేర్చుకోవాలా, అంత ముందంజలో లేదు. ఇంకా ఎప్పుడు ఆ సాక్షియో లేదా ఏబిఎన్, TV5, ఈ చెత్త TV9 వీటిని చూడటమే తప్ప ఆల్టర్నేటివ్గా మన న్యూస్ దేని మీద మనం ఏ ఫేస్బుక్లో లేదా వాట్సాప్ గ్రూప్స్లో చేరి మన విషయాలు తెలుసుకుంటానికి వాటి మీద ఆధారపడటం ఇంకా నేర్చుకోవాలి. విద్యావంతులు కానీ
లేక మన గ్రామీణ ప్రజలు కానీ ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆకలి, దాహం, విపరీతమైన చాలా వేదనకు గురవుతున్నారు మన కుర్రాళ్ళు, యువత, ఆడపిల్లలు. చాలా ఆడపిల్లల యొక్క ధైర్యం ఈసారి యువతే కాదు, పసిపిల్లలు, 3 సంవత్సరాల వాళ్ళు, 6 సంవత్సరాల వాళ్ళు, 7 సంవత్సరాల వాళ్ళు, అసలుకి ఎవడు మాట్లాడలేని విధంగా ఎంత చక్కగా ఈ సామాజిక విషయాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారంటే పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మనువాదుల దగ్గర జవాబు ఉండదు. వాళ్ళ వాట్సాప్ గ్రూపు, బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది కదా, వాళ్ళకి 100 మంది మన గ్రూప్స్లోనే ఉంటారు, ఫేస్బుక్లో వీటిల్లో ఉంటారు. వాళ్ళే వచ్చి అసభ్యకరమైన పోస్టింగ్ల రాతలన్నీ రాస్తూ ఉంటారు. చాలా బాధ కలిగించే దృశ్యం నిన్న. ఆ పిల్లల్ని అంత తీవ్రంగా కొట్టడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మేమంతా సామాజిక పోరాటాల్లో నుంచి బయట వచ్చాం. ఇప్పుడు 63 సంవత్సరాలు దాటుతుంది. ధర్నాలు చేయాలని ఉంది, కానీ మన యువత రావడం లేదనే బాధతో పిలుపు ఇవ్వట్ల. ఎందుకు? బ్రహ్మాండమైన యాజిటేషన్స్ చేయాలి. మన హక్కులని నిర్వీర్యం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మొదటిసారిగా జంజీ పోరాటం మనువాదానికి తీవ్రంగా వణుకు పుట్టించింది. బొద్దింకల జనతా పార్టీ పిలుపు మేరకు 20వ తారీఖున చలో పార్లమెంటుకు పిలుపుకు నీలి కవాతును అమిత్ షా తన పోలీసు రాజ్యం తీవ్రంగా అణిచివేయడానికి ఆర్ఎస్ఎస్ రాళ్ల దాడి, పోలీసులే భయంకరంగా వీపులు పగలగొట్టడం, తలలు పగలగొట్టడం, ఆడకూతుర్లను ఈడ్చుకు వెళ్ళడం, అవమానపరచడం, అక్రమ కేసులు పెట్టడం, ఎంతో భయానకమైన దృశ్యాలను ఎదిరించి యువత జంజీ పోరాటాన్ని జై భీమ్ నినాదాల మధ్య కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులుగా ఇప్పుడు మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలనే వరకు తప్పనిసరిగా రాజీనామా చేయాలనే డిమాండ్ను వేగవంతం చేస్తున్నారు. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే తమ భవిష్యత్తు బాగుండాలని ఆశించిన 7 సంవత్సరాలలోపు ఇంకా చిన్న పిల్లలు ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచి జంతర్ మంతర్ సాక్షిగా సోషల్ మీడియాలో అమోఘంగా మాట్లాడిన విషయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. యువత మేల్కొంది. ఈ స్వరం ఇంకా ఆగదు. జంతర్ మంతర్లో ప్రకాష్ రాజ్, సోనం వాంగ్చుక్ ఉద్యమాన్ని సాంఘీభావంగా జంతర్ మంతర్లో కొనసాగుతున్న సోనం వాంగ్చుక్ మద్దతుగా జరుగుతున్న విద్యార్థి యువజన ఉద్యమానికి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ సాంఘీభావం ప్రకటించటం, అర్ధరాత్రి 2:30 గంటలకు జంతర్ మంతర్కు చేరుకున్న ఆయన రాత్రంతా విద్యార్థులతో, యువతతో కలిసి గడుపుతాం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యమం గురించి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. ఆదరణీయులు ప్రకాష్ రాజు మాట్లాడుతూ, ఇది రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం కాదు, ఇది యువత స్వచ్ఛందంగా ప్రారంభించిన ఉద్యమం. ఈ తరం గుండెల్లో ఎంత బాధ, ఎంత ఆవేదన ఉందో ఈ భారీ స్పందన చూస్తే అర్థమవుతుందని అన్నారు. రాత్రి వేళ కూడా వేలాది మంది యువత జంతర్ మంతర్ వద్ద ఉండటం ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని, దేశ యువత ఒకరోజు మేల్కొంటుందని తాను ముందే ఊహించానని చెప్పారు. దేశవ్యాప్తంగా స్పందన
కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి అనేక మంది యువత ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీకి వచ్చారని ప్రకాష్ రాజు తెలిపారు. రాలేని వారు తమ రాష్ట్రాల్లోనే నిరసన చేస్తున్నారు. ఇది ఒక ఢిల్లీ ఉద్యమం కాదు, దేశవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న ఆవేదనకు ప్రతిబింబం అని వారు తెలిపారు. నేను నాయకుడిని కాను, తాను ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి రాలేదని, ఒక బాధ్యత కలిగిన పౌరుడుగా, కళాకారుడుగా యువత చెంత నిలబడేందుకు వచ్చానని స్పష్టం చేశారు. నేను నాయకుడిని కాదు, ఇది యువత ఉద్యమం. మాలాంటి వారు వారి వెనక నిలబడటం మా బాధ్యత. ఒక్క రాత్రైనా వారితో కలిసి ఉండాలని అనిపించింది. నా మనస్సాక్షికి నేను ఇక్కడ ఉన్నాను. సోనం వాంగ్చుక్పై ప్రశంసలు వారు ప్రశంసిస్తూ, ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, దేశ మనస్సాక్షిగా నిలిచారని చెప్పారు. ఆయనపై తీసుకున్న చర్యలు ఉద్యమాన్ని మరింతగా విస్తరించాయి అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చర్యల తర్వాత దేశవ్యాప్తంగా యువత మరింత పెద్ద సంఖ్యలో ఉద్యమంలోకి రావడం వారికి ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. యువత ప్రశ్నించడం ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమాన్ని ఒకరోజు జరిగే కార్యక్రమంగా చూడకూడదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇది ఒక్క సంఘటన కాదు, యువత ప్రశ్నించడం ప్రారంభించింది. ప్రశ్నించే సమాజమే ప్రజాస్వామ్యానికి బలం. ఈ స్వరం ఇక్కడితో ఆగకూడదని అన్నారు. ప్రభుత్వ జవాబుదారీతనంపై వ్యాఖ్యలు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రకాష్ రాజ్ కోరారు. ప్రజలు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజం. ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సంభాషణకు, టాక్స్కు సిద్ధంగా ఉండాలి. రాజకీయాల నుంచి తప్పించుకోలేం. ప్రతి పౌరుడు రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలని. రాజకీయాలు మన జీవితంలో ఒక భాగమని, మనం బయటకు అడుగుపెట్టిన ప్రతిసారి ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం మనపై ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు ప్రశ్నించే స్వభావం కలిగి ఉండాలి. అహింసా మార్గానికే మద్దతు. మోదీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు మీకు 2 ఎంపికలు ఇస్తున్నానని జంతర్ మంతర్లో 7 సంవత్సరాల చిన్నారి ప్రాచి మాటలు అందరినీ ఆలోచింపచేశాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వేలాది మంది యువత, లక్షలాది మంది యువత, విద్యార్థులతో పాటు చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేవలం 7 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారి ప్రాచి మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకున్నాయి. మీరందరూ కూడా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూసి ఉంటారు. మీడియాతో మాట్లాడిన ప్రాచి తాను 2వ తరగతి చదువుతున్నానని, మరుసటి రోజు పరీక్ష ఉన్నప్పటికీ ఉద్యమానికి వచ్చానని తెలిపింది. తాను తల్లిదండ్రులతో కలిసి నిరసనకు వచ్చానని చెప్పింది. నాకు వార్తలు చూస్తూ అర్థమవుతున్నాయి. వార్తలు ఎలా అర్థమవుతున్నాయని ప్రశ్నించగా ప్రాచి ఇలా సమాధానం ఇచ్చింది. నాకు మొదట అర్థం కాదు. అప్పుడు నాన్న శ్రద్ధగా విను, అప్పుడు అర్థమవుతుంది అని చెప్పారు. అందుకే అమ్మ నాన్నలతో కలిసి వార్తలు చూస్తూ ఉంటాను. తనకు ఉద్యమం గురించి కొంత వార్తల ద్వారా, మరి కొంత తన తల్లి వివరించడం ద్వారా తెలిసిందని చిన్న అమ్మాయి పేర్కొంది. ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రికి 2 సూచనలు చేసింది. ప్రాచి తన మాటలు ఇలా అంది. మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు నేను 2 ఎంపికలు ఇస్తున్నాను. 1,
రాజీనామా చేయండి. క్షమాపణ అవసరం లేదు. లేదా రాజీనామా చేయకుండా ప్రజల ముందు నిలబడి క్షమాపణ చెప్పండి. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్న వారందరినీ దృష్టిని ఆకర్షించాయి. సోనం వాంగ్చుక్కు మద్దతుగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రాచీ స్వయంగా తయారు చేసిన ఒక పోస్టర్ను చూపించి దానిపై సోనం సార్, మీరు త్వరగా కోలుకోండి, మనమంతా కలిసి పార్లమెంటుకు వెళదామని రాసింది. నేను ప్రతిరోజు వస్తాను. జూలై 20న నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వస్తావని అడగా నేను తప్పకుండా వస్తాను, ప్రతిరోజు వస్తాను అని సమాధానం ఇచ్చింది. రేపు పరీక్ష ఉన్నా వచ్చాను. తాను 2వ తరగతి చదువుతున్నాను. మరుసటి రోజు పరీక్ష ఉన్నప్పటికీ ఉద్యమానికి రావాలని నేను నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో శాస్త్రవేత్త కావాలనేది నా లక్ష్యం. ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రాచి ఈ మాట చెప్పింది. నేను పెద్దయ్యాక శాస్త్రవేత్తను అవుతాను. సోనం వాంగ్చుక్ లాగా కొత్తగా ఆవిష్కరణలు చేసి దేశ సమస్యలను పరిష్కరిస్తాను. లడఖ్లో నీటి సమస్య పరిష్కారానికి సోనం వాంగ్చుక్ చేసిన పనుల గురించి కొన్ని వీడియోలు చూపించిందని కూడా తెలియచెప్పింది. నిజమైన ఆనందంతో కన్నీళ్లు మీడియాతో మాట్లాడిన తర్వాత చిన్నారి భావోద్వేగానికి గురైంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడగ్గా, నేను నిజమైన వార్తలు చెప్పే మీడియాతో మాట్లాడుతున్నాను, ఇది నాకు కలలా అనిపిస్తుంది అని చెప్పింది. చిన్నారి మాటలు పెద్ద చర్చగా మారినాయి. ప్రాచీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు దారితీశాయి. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక చిన్నారి వ్యక్తపరిచిన అభిప్రాయాలుగా మాత్రమే పరిగణించాలి. ఉద్యమం, ప్రభుత్వ విధానాలు, సంబంధిత ఆరోపణలపై వివిధ వర్గాలకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. 7 సంవత్సరాల చిన్నారి దేశంలో జరుగుతున్న ఒక ఉద్యమం గురించి తనకు అర్థమైన మేరకు మాట్లాడటం, తన భవిష్యత్తు లక్ష్యం శాస్త్రవేత్త కావాలని చెప్పడం అక్కడ ఉన్న అనేక మందిని ఆకట్టుకుంది. 6 ఏళ్ల చిన్నారి దేవరాజ్ సింగ్ మాటలు జంతర్ మంతర్ అంతా ఆకట్టుకున్నాయి. ఇది ఒక కుర్రోడు అన్నమాట, 6 సంవత్సరాలు. మంచి మనిషిగా ఎదిగి దేశం కోసం పనిచేస్తాం. దేశంలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో 6 ఏళ్ల బాలుడు దేవరాజ్ సింగ్ మాట్లాడిన తీరు అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఫస్ట్ క్లాస్ మొదటి తరగతి చదువుతున్న ఈ బాలుడు విద్య, పర్యావరణం, భవిష్యత్తు లక్ష్యాల గురించి తనకు తెలిసిన విషయాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పడం, ఇంగ్లీషు, హిందీ చాలామంది దృష్టిని ఆకర్షించింది. దేవరాజ్ సింగ్ మాట్లాడుతూ తాను వార్తలు, యూట్యూబ్ వీడియోలు, తల్లిదండ్రులు, అన్న ద్వారా వివిధ విషయాలు తెలుసుకుంటానని తెలిపాడు. నేను పెద్దయ్యాక ఒక టెక్నాలజీ కంపెనీని స్థాపిస్తాను. ఆ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశాభివృద్ధికి, మంచి పాఠశాలను నిర్మించడానికి, ప్రగతి రక్షణకు వినియోగించాలని నా కల అని చెప్పాడు. ముందు మంచి మనిషిగా మారాలి, పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే ముందుగా మంచి మనిషిగా మారాలి, తర్వాత దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి అని సమాధానం ఇస్తున్నాడు. విద్య అందరికి అందుబాటులో ఉండాలని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య లభించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దేశానికి అవసరమైన మార్పులు దేశంలో విద్య, ఉపాధి,
పర్యావరణం వంటి అంశాలు ముఖ్యమని దేవరాజ్ పేర్కొన్నారు. మంచి విద్యా వ్యవస్థ, రైతులకు మద్దతు, యువతకు ఉద్యోగ అవకాశాలు కలగాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఒక రోజులో దేశం మారదు. తనను ఒకరోజు ప్రధానమంత్రిని చేస్తే ఏం చేస్తామని అడగగా ఒక రోజులో దేశం మారదు, కానీ మంచి నిర్ణయాలకు పునాది వేయవచ్చు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మీడియా ప్రశ్నలు అడగాలి అని చెప్పడంతో అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై గౌరవం. దేవరాజ్ తనతో తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని చూపిస్తూ ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారు, దేశానికి గొప్ప సేవ చేశారని చాలా గర్వంగా చెప్పాడు. పిల్లల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెరగాలని కూడా అభిప్రాయపడ్డాడు. చెస్, డ్రాయింగ్లో ఆసక్తి ఉందని, రాజకీయాలే కాదు చదువుతో పాటు చెస్ ఆడటం, చిత్రలేఖనం చేయడం కూడా తనకు ఇష్టమని చెప్పాడు. శారీరక దృఢత్వం కూడా అవసరమని, ఆటల్లో పాల్గొంటానని చెప్పాడు. పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం. దేవరాజ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి చదువుతో పాటు సామాజిక అంశాలపై ప్రశ్నలు అడగాలని తమ కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నా తెలిపారు. పాఠశాలల్లో కూడా అతనికి పలు సందర్భాల్లో ప్రోత్సాహం లభించిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పిల్లలకు కేవలం పరీక్షల కోసమే కాకుండా రాజ్యాంగ విలువలు, సామాజిక బాధ్యత, విమర్శనాత్మక ఆలోచన, దేశభక్తి వంటి విలువలను కూడా నేర్పాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. జంతర్ మంత్రలో వేలాది మంది మధ్య 6 ఏళ్ల దేవరాజ్ సింగ్ మాట్లాడిన మాటలు అక్కడున్న వారిలో చాలా ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఒక చిన్నారి వ్యక్తపరిచిన అభిప్రాయాలు అతని అవగాహన, కుటుంబం, పరిసరాల ప్రభావంతో ఏర్పడినవే కావచ్చు. అయినప్పటికీ చిన్న వయసులోనే దేశం, విద్య, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మంచి సమాజ నిర్మాణం గురించి మాట్లాడిన అతని ఆత్మవిశ్వాసం అనేక మందిని ఆకట్టుకుంది. ఉద్యమం శాంతియుతంగా కొనసాగాలని సోనం వాంగ్చుక్ కూడా కోరుతున్నారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. హింసకు చోటు ఉండకూడదు. శాంతియుత నిరసనే బలమైన ఆయుధం. సత్యం పక్షాన నిలబడినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. జంతర్ మంతర్లో అర్ధరాత్రి వేలాది మంది యువతతో కలిపి గడిపిన ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమాన్ని యువత మేల్కొల్పుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, ప్రభుత్వ జవాబుదారీతనం, అహింస నిరసనల ప్రాముఖ్యతపై ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఎంతోమంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. పీడిత కులాలు, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు చూడటం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన హీరోలు నీట్ పేపర్ విషయంలో నోరు పెగలలేదంటే వారెంత మనువాదులో అర్థం చేసుకోండి. ఈ కనుక బహుజన యుద్ధబేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన సమాజం అందరికీ తెలియజేస్తారని చెప్పి భావిస్తూ నమో బుద్ధాయ. జై భీమ్.